ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త గ్యాస్ కనెక్షన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరో శుభవార్త చెప్పారు. ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే అంటే గ్యాస్ కనెక్షన్ కావాలి అంటే వెంటనే అనుమతులు ఇచ్చి లైన్ అయితే కనుక వేసే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తామంటున్నారు. అలాగే దానిపై భారీ సబ్సిడీ కూడా ప్రకటించారు. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాము. రాష్ట్రంలో పలు చోట్ల అయితే కనుక గ్యాస్ సంబంధించి చాలా మంది క్యూ లైన్లో అయితే కనుక నిల్చుంటున్నారు. అంటే ఇది ఇక్కడ ఈ ఫోటో అయితే కనుక ఉదాహరణగా నెట్లోంచి ఇంటర్నెట్ నుంచి అయితే తీసుకున్నదే తప్ప మన ఏపీది అయితే కాదు. అయినప్పటికీ కొన్ని చోట్ల గ్యాస్ లభించడం కొద్దిగా లేట్ అవ్వడం, అలాగే కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సమయంలో అయితే కనుక ఏపీ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ఎవరైతే పిఎన్జి కనెక్షన్ తీసుకుంటారో వారికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది. ఇరాన్ వారు తెచ్చిన ఎల్పిజి సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు సహజ వాయువుని తెరపైకి తెస్తున్నాయి. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న మేరకు పిఎన్జి కనెక్షన్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఇవాళ సమీక్ష నిర్వహించిన సిఎస్ సాయి ప్రసాద్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎల్పీజీ నుంచి పిఎన్జికి మారే వినియోగదారుల కోసం భారీ సబ్సిడీ ప్రకటనతో పాటు ఇతర వివరాలను కూడా వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా ఇళ్లకు ఈ విధమైన పైప్డ్ గ్యాస్ కనెక్షన్ అయితే కనుక ఇవ్వడం జరిగింది. 2,60,000 ఇళ్లకైతే ఇచ్చారు. అయితే 60,000 ఇళ్లకు మాత్రం ప్రస్తుతం కనెక్షన్స్ అయితే ఉన్నాయి, వాళ్ళే వాడుతున్నారు. సో మిగిలిన 2 లక్షలకు కూడా వెంటనే కనెక్షన్స్ అయితే ఇచ్చే ఏర్పాటు అయితే చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కొత్తగా చాలా మందికి కనెక్షన్స్ అయితే తీసుకునే విధంగా ప్రోత్సహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇంకా ఈ రకమైన గ్యాస్ కనెక్షన్ కనుక వేసుకున్నట్లయితే మీరు ఇంకా ప్రతి నెల ఇంటి గ్యాస్ తీసుకోవడం, బుక్ చేసుకోవడం ఈ సమస్యలు ఉండవు. కరెంటు బిల్లు ఎలా వస్తుందో అదే విధంగా మీరు ఎంత వాడుకుంటే అంత గ్యాస్కి సంబంధించి బిల్లు అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధమైన కనెక్షన్స్ తీసుకునే వారందరికీ ఇప్పుడు భారీ సబ్సిడీ, వెంటనే అనుమతులు కూడా ఇస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థలు ఏర్పడుతున్న అంతరాయాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో నగర ఇంధన పంపిణీ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థపై ప్రభుత్వం అయితే కనుక సమీక్షిస్తోంది. ఇందులో భాగంగా సిఎస్ సాయి ప్రసాద్ అధ్యక్షతన స్టేట్ లెవెల్ యూటిలిటీస్ కోఆర్డినేషన్ కమిటీ తొలి సమావేశం అయితే ఇవాళ జరిగింది. ఇందులో సహజ వాయువు వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఏపీ సిజిజిడి రైట్ ఆఫ్ వే రూల్స్ 2026 ద్వారా అనుమతుల ప్రక్రియను సరళీకరించి 24 గంటల్లో డీమ్డ్ అనుమతులు, సింగిల్ విండో వ్యవస్థ, ఈ జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు అయితే చేయనున్నారు. సో ప్రజలకు పిఎన్జి వినియోగాన్ని పెంచేందుకు సంవత్సరానికి 2,400 సబ్సిడీతో డీబీటీ పథకాన్ని ప్రవేశపెడుతూ ఎల్పీజీపై ఆధారపడడాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటుందని సిఎస్ తెలిపారు. అంటే ఒకవేళ మీరు ఆ కనెక్షన్ కనుక గ్యాస్ పైపుడ్ కనెక్షన్ తీసుకున్నట్లయితే సంవత్సరానికి 2,400 సబ్సిడీ ఇస్తామంటున్నారు. ఇది ఎన్ని సంవత్సరాలు ఇస్తారని చెప్పలేదు. అయితే కొత్తగా తీసుకునే వాళ్ళకి వెంటనే అనుమతులు ఇవ్వడంతో పాటు 2,400 సబ్సిడీ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఎల్పీజీపై ఆధారపడడాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం సిఎస్ తెలిపారు. శ్రీకాకుళం కాకినాడ పైప్ లైన్ పునరుద్ధరణ ద్వారా 400 కోట్ల పెట్టుబడితో సిజిడి మౌలిక సదుపాయాల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి జిల్లాలో 10,000 కనెక్షన్లు తగ్గకుండా లక్ష్యంగా పెట్టుకుని వాణిజ్య పరిశ్రమల వినియోగాన్ని విస్తరించడం ద్వారా శుభ్రమైన ఇంధన వినియోగంలో రాష్ట్రం ముందడుగు వేస్తుందన్నారు. సహజ వాయు విస్తరణకు అన్ని ఆయిల్ కంపెనీలు సహకరించాలని ఆయన కోరారు. సో త్వరలోనే ప్రతి ఇంటికి కూడా ఈ పైపుడ్ గ్యాస్ కనెక్షన్ అయితే కనుక ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా తీసుకున్నట్లయితే సబ్సిడీ కూడా రావడం జరుగుతుంది. మీరు ఈ విధమైన గ్యాస్ కనెక్షన్ తీసుకుని అంతా క్లియర్గా చక్కగా ఉన్న తర్వాత మీరు తిరిగి మీ యొక్క సిలిండర్ ఏదైతే ఉంటుందో ఎల్పిజి ఆ కనెక్షన్ని ప్రభుత్వానికి అయితే సరెండర్ చేయాల్సి ఉంటుంది.